ఒక కౌన్సిలర్ అన్నప్పుడు 3 రకాల ఓట్లు అవసరం ఉంటాయి. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు కావచ్చు. అలాని ఎట్లా అడుగుతారు ఓటు మీరు? ఇన్ని చేస్తున్నారు కదా మీరు, ప్రజలకి ఏమైనా సేవలు మీ సొంతంగా స్వచ్ఛందంగా హెల్త్ పరంగా చేపిస్తున్నాము. ఏమేమి కార్యక్రమాలు చేసి ఊర్లో? ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టించినాం. అంటే సొంత డబ్బులా లేకపోతే గవర్నమెంట్? కానీ అప్పుడు ప్రజలను పట్టించుకోలేరు అన్నారు కొందరు, నిజమేనా? మేము ఎవరు పట్టించుకోలేమంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవని మీరు అంటున్నారు. కానీ మీకు 200 ఎకరాల భూమి ఉందని జనాల నుంచి సమాచారం నాకు. ఇన్ కేస్ మీరు కౌన్సిలర్గా గెలిచిండ్రే అనుకోండి, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు? గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కొట్లాడి తెచ్చి జనాలకు అందిస్తాం. అంటే ఇచ్చిన ఈ 10 ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చారా, నీ మాట వినేటోళ్ళకి ఇచ్చినావా? మీరు గెలుస్తానే నమ్మకం ఏమైనా ఉందా? మా 100% గెలుస్తున్నాం మేము. మాకు నమ్మిన వాళ్ళకి ఏమైనా చేస్తాం మేము. అవసరం ఉంటే మాది ఒక దగ్గర భూమి అని ఇస్తాం మేము, అమ్మాయినా.